వీడియోని క్రియేట్ చేసుకునే ముందు డెమోని చూపించే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. వెళ్ళి ఫుల్ డెమో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలామంది కూడా మన టెలిగ్రామ్లో ఫాలో అవుతున్నారు. మీకు టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు ఒక 5 సెకండ్స్ డెమో చూడండి. జీవితంలో ప్రేమ అనేది ఒకసారి పడుతుంది. నేను జీవితంలో ప్రేమించింది నిన్నే, ప్రేమించేది అనుకోకుండా నీ ఎద నిండా. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఇప్పుడు నేను వాడుతున్నది కొత్తది, తెలుగులో చెప్తాను, కొత్త వెర్షను. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. చాలామంది కూడా చేసుకున్నారు, చాలా బాగుంది అని చెప్పారు. ఇప్పుడు నేను వాడుతున్నదే మీకు కూడా ఇస్తున్నాను. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ పెట్టండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 4 సెకండ్స్ పెట్టి క్రియేట్ బటన్ క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజు ఒక 6 సెకండ్స్ ఎక్కువ పెట్టుకోండి. 8 సెకండ్స్ పెట్టుకున్నా ఏం కాదు. ఫస్ట్కి వచ్చేస్తుంది. ఈ చివరికి రండి, బ్లాక్ స్క్రీన్ ఇమేజ్, మీడియాని క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ మీకు నచ్చినవి మంచివి ఇక్కడికి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది, నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, ఎందుకంటే మన చేతిలో పని కాబట్టి. కొన్ని ఎక్కువగా యాడ్ చేసి పైన ఇంటూ మార్కుని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చాను. స్టార్టింగ్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. లిరికల్ వీడియో ఎక్కడితో అయిపోతుందో చూసుకోండి. కరెక్ట్గా 6 సెకండ్ల దగ్గర అయితే లిరికల్ వీడియో అయిపోతుంది. 6 సెకండ్ల దగ్గర బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ క్లిక్ చేసి ట్రిమ్ రైట్. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్ ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, లేకపోతే ట్రిమ్ అండ్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేయండి. ఇది ఆడియో డివైడ్ అవుతుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన ఇంక్ స్ప్లాష్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. దీనికంటే ముందు దీన్ని డిలీట్ చేసేస్తాం ఇంక్ స్ప్లాష్ వీడియోని. ప్రతి ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో మిడిల్లోకి ఇలా జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్ బ్యాక్ బటన్, ఇలా ప్రతి ఫోటోని మిడిల్లోకి ఉందో లేదో చూసుకోండి. మీ ఫోటో ఫేస్ అనేది మిడిల్లోకి ఉండాలి. ప్యాన్ అండ్ జూమ్లో ఇలా చేసుకోండి, మిడిల్లోకి ఉండేటట్లు ఈక్వల్ బటన్. ప్రతి ఫోటోని చెక్ చేసుకుంటూ ప్యాన్ అండ్ జూమ్లో జూమ్ చేసుకోండి. ఈక్వల్ బటన్ బ్యాక్ బటన్. ఫొటోస్ అన్నీ బాగున్నాయి. ఫొటోస్కి కావాలితే కలర్ ఎలా పెంచుకోవాలో చెప్తాను. ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి, వైబ్రెంట్గా కనపడుతుంది. ఓకేనా, ఇలా అన్ని ఫొటోస్కి కలర్ పెంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు తీసుకోండి ఇంక్ స్ప్లాష్ వీడియోని, ఇలా తీసుకోండి. కిందకి వెళ్ళండి, మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను పక్కనే వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ప్లే చేసుకుంటూ వెళ్ళండి. కొంచెం టైంలో జూమ్ చేసుకొని ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. వైట్ స్క్రీన్ దగ్గర ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ మీకు ఫోటో అయిపోయి వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఇలా ప్రతి ఫోటోని కట్ చేసుకుంటూ వెళ్ళండి. నేను కట్ చేస్తాను, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫోటో నాకు నచ్చలేదు, డిలీట్ చేశాను. మళ్ళీ మీరు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. సో కొత్త వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే కామెంట్ కూడా పెట్టండి. సో ప్రతి ఫోటోని ఇలా మాన్యువల్గా కట్ చేసుకుంటున్నాను. ఈ లిరిక్స్ అయితే 32 సెకండ్స్ ఉంటాయి. నియర్లీ టెంప్లెట్ కూడా అలానే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈ విధంగా కట్ చేయండి. మ్యూజిక్ ఎండింగ్ వరకు వచ్చి టాప్లో ఉన్న ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, అయిపోయింది. లాస్ట్ ఫోటో కొంచెం కలర్ పెంచుకుంటూ అని అడ్జస్ట్మెంట్లో కలర్ పెంచాను. ఇప్పుడు మెయిన్ టెంప్లెట్ని క్లిక్ చేసి అంటే ఇంక్ స్ప్లాష్ని కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కాంట్రాస్ట్ అని ఉంటుంది సాచురేషన్ పైన, ఇది కొంచెం జరపండి ఎందుకంటే ఫోటో క్లారిటీగా కనపడుతుంది. రైట్, ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క
లవ్ హార్ట్ పార్టికల్స్ టెంప్లెట్ చాలా వీడియోస్లో ఇచ్చాను, ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను. ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని టాప్లో పెట్టేసి తీసుకెళ్ళి చివర పట్టుకొని పెద్దగా చేస్తే కింద బార్ ఉంటుంది, అది హైడ్ అవ్వాలి. ఇలా కావాలంటే ఎటుకల తోటి జూమ్ చేసుకోండి, మూవ్ చేసుకోండి, కిందకి వెళ్ళండి. మిక్సర్ అని ఉంటుంది, ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. ఇంకంతే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒక్కసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు లిరిక్స్ డెప్త్ కనపడాలంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చి ఈ టెంప్లెట్ పార్టికల్స్ టెంప్లెట్ని 6 సెకండ్ల దగ్గర ఫస్ట్ ఫోటో దగ్గర డ్రాగ్ చేసుకోండి నొక్కి పట్టి. అప్పుడు కొంచెం లిరిక్స్ అయితే మీకు డెప్త్ కనపడతాయి. ఓకేనా, ఇలా కనపడతాయి ఈ విధంగా. ఇలా అయితే మనకి చూడటానికి బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS ఉండాల్సిందే. సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.